మన ఇంటిలా మార్చి మనల్ని కాపాడతాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులు ఉన్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. పరితపించిపోతాడు నాన్న. నాన్న కొడతాడు, తిడతాడు, భయపెడతాడు, చిరాకు పడతాడు, కోప్పడతాడు, పడతాడు పడతాడు పడతాడు. మిమ్మల్ని లేపడం కోసం నాన్న ఎన్నిసార్లు అయినా పడుతూనే ఉంటాడు. జీవితాంతం మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. తెలుసా, నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఎండొస్తే గొడుగవుతాడు. పంచభూతాలలో దేని వల్ల నువ్వు భయపడినా నీ పంచన కొండంత అండగా నిలబడి నీకు రక్షణ కవచంలో అవుతాడు. నాన్న చెబుతున్నాడు, నాన్నంటే ఏంటో తెలుసా అని. నేను ఇవాళ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నేను చనిపోతానని చెప్పట్లేదు. రేపేదైనా నా కొడుక్కి ఆపద వస్తే పెద్ద దిక్కుగా నేను ఉండాలి కదా. పాడే అందరూ మోస్తారు, కానీ నా కొడుకు వాడి భుజాల మీద నన్ను మోస్తూ పోతూ ఉంటే ఆ క్షణాలు నాకు ఎంతో అమూల్యమైనవి, 1000 రెట్ల అమూల్యమైనవి. చిన్నప్పుడు నన్ను ఉయ్యాలలో ఊపునాన్న అని ముందుకేసేవాడు కదరా. మరిప్పుడు ఎందుకురా చనిపోయిన నాన్న ఫోటోకి దండేయడానికి అంత మొండి చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు వాదాలు వేసుకుంటున్నారు ఏమిట్రా? నాన్న ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్నని ఇవ్వదురా. బహుశా మీ నాన్న కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో. మీకున్న 24 గంటల్లో ఒక్క